వాటిల్లు. విజయనగరం పట్టణంలో గల స్థానిక కంటోన్మెంట్ ఏరియా ఆర్యవైశ్య సంఘం ప్రతి నెల నిర్వహించే సమావేశం ఈ రోజు జరిగింది. ఈ సమావేశంలో కంటోన్మెంట్ ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్ష కార్యదర్శులచే ప్రమాణ స్వీకారం జరిగింది. నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు డిమ్స్ రాజు, కార్యదర్శిగా బత్తుల కామేశ్, ట్రెజరర్ గా మల్లికార్జున్ను ఎన్నుకోవడం జరిగింది. ఈ రోజుతో పాత కమిటీ సమయం ముగిసిపోవడంతో కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ గడిచిన 2 సంవత్సరాల్లో శాశ్వత సభ్యత్వాలు 150 పైగా నమోదు చేయడం జరిగిందని, అనేక సేవా కార్యక్రమాలు, కార్తీక మాసంలో వచ్చే పిక్నిక్లకు సమర్థవంతంగా నిర్వహించామని తెలిపారు. అనంతరం నూతన అధ్యక్షులు డిమ్స్ రాజు మాట్లాడుతూ ఇప్పటి వరకు ఈ సంఘాన్ని ముందుకు తీసుకెళ్లిన పాత కమిటీకి, సెలక్షన్ కమిటీకి ధన్యవాదాలు తెలియజేస్తూ పాత కమిటీ ఏ విధంగా పనిచేస్తుందో అదే విధంగా రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ గౌరవ సలహాదారు వెత్స సత్యనారాయణమూర్తి, సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించిన నాగభూషణ్ ప్రకాష్, పాత కమిటీ సెక్రటరీ బొండా రమేష్, ట్రెజరర్ సత్యనారాయణ, సముద్రాల గురుప్రసాద్, సంతోషం టీవీ మేనేజర్ శంకర్రావు మరియు మిగతా సభ్యులు పాల్గొన్నారు. అది మనం నిరూపించాం, అంటే మన ఓటర్లు నిరూపించారు. అది అలానే ఎన్నో మాటలన్న స్టాలిన్, కరుణానిధి హిందూ సాంప్రదాయంలో ఒక మలేరియా మిషన్ అన్న వాళ్ళని కూడా దేవుడు తీసుకెళ్ళి పక్కన పెట్టాడు. అలానే శబరిమల అదొక అంటురోగం లాంటిది అన్న విజయాన్ని కూడా తీసుకెళ్ళి పక్కన పెట్టాడు. ఏదైనా ఒక కార్యక్రమం దేవుడు నిర్ణయించాడంటే ఆడు సరిదిద్దుకోవడానికి ఒక దానికి దేవుడే పరిష్కారం చూపిస్తాడు. అదొక చక్కటి ఉదాహరణ ఈరోజు ఎలక్షన్స్లో మన సనాతన ధర్మాన్ని నిలబెట్టడం. అంత మంచి రోజు నాడు, అంత పవిత్రమైన ఎలక్షన్ డిక్లేర్ అయిన రోజు నాడు మళ్ళీ మేము ప్రమాణ స్వీకారం తీసుకున్నాం. మనలోని ఎన్ని డిస్కషన్లు అయినా ఎంత ఉన్నా సాయిరాజ్ గారు, సత్యనారాయణమూర్తి గారు చెప్పినట్టు మన ఐక్యత అది ఈరోజు ఉదయంతో ఫుల్ స్టాప్ పెట్టేసుకున్నాం. అందరినీ కూడా మళ్ళీ కలిసి కట్టుగా మన సంఘాన్ని ఇంతకుముందు చేసిన వాళ్ళకన్నా ఎక్కువ చేయలేకపోయినా వాళ్ళతో పాటు ఈక్వల్గా చేయడానికే ప్రయత్నం చేస్తాం. అది మా ఉద్దేశం. 28వ సంవత్సరానికి కొత్త ప్రెసిడెంట్, సెక్రటరీ ప్రజలన్నీ ఎన్నుకోవడానికి ఆహ్వానం కలిగింది. దాని మీద ముఖ్యంగా మన ప్రెసిడెంట్ పోస్ట్కి, సెక్రటరీ పోస్ట్కి మంచి కాంపిటీషన్ కూడా వచ్చింది. ఒక్కదానికి 4 డేస్ కాంపిటీషన్ కూడా రావద్దు సెక్రటరీకి అనేది కూడా. ఆ విధంగా రావడం మన సంఘానికి కూడా చాలా మంచిది. ఎందుకంటే సంఘం ఒక పేరున్న సంఘం, ఈ సంఘాన్ని ప్రెసిడెంట్గా చేస్తే మంచి బ్రాండెడ్గా ఒక పేరు ఉంటుంది, ఈ సంఘాన్ని మంచి చెయ్యొచ్చు అన్న ఉద్దేశంతో ఇంతమంది ఎప్పుడు కూడా ఎవరు కూడా ముందుకు వచ్చేవారు కాదు. ప్రెసిడెంట్ చేయకుండా బతిమాలకోవడం, సెక్రటరీ చేయడం బతిమాలకోవడంతో సరిపోయింది. కానీ ఈ సంవత్సరం ఇంత బాగా ముందుకు వచ్చినందుకు సభ్యులందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇలాగే నుంచి మన సంఘం కూడా ఎంతో అభివృద్ధి చెందాలని చెప్పేసి కూడా నేను కోరుకుంటున్నాను.